మొన్న నాగ చైతన్య ఇవాళ సమంత హాట్ టాపిక్గా మారుతున్నారు. నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగి వారం కూడా గడవకముందే ఇప్పుడు సమంత నిశ్చితార్థం వైరల్గా మారింది. హీరోయిన్ సమంత ఎంగేజ్మెంట్ జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ సమంతకు కాబోయే భర్త ఎవరు, తను ఏం చేస్తాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవాడేనా, ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. అయితే సమంత నటిస్తున్న వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరునే సమంతకు కాబోయే భర్త అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్తోనే సమంత ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని ఓ జాతీయ పోర్టల్లో వచ్చిన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. రాజ్ డీకే దర్శకత్వయంలోని రాజ్ నిడిమోరుతో సమంత గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు సమాచారం. గతంలో రాజ్ డీకేతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేసింది సమంత. ఈ సిరీస్లో శామ్ నటించిన తీరు కాంట్రవర్సీలకు దారితీసింది. ఆ తర్వాతే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. తాజాగా ఒక నేషనల్ పోర్టల్లో వచ్చిన కథనం ప్రకారం రాజ్ సమంత చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే రాజ్కు కూడా ఇది సెకండ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. అతనికి ఇప్పటికే వివాహమైందని, సమంతతో ప్రేమలో పడిన కారణంగా అతని భార్యకు విడాకులిచ్చే యోచనలో ఉన్నట్టు పేర్కొంది ఆ జాతీయ పోర్టల్. అయితే తాజాగా ఒక నేషనల్ పోర్టల్లో వచ్చిన కథనం ప్రకారం రాజ్ సమంత చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే రాజ్కు కూడా ఇది సెకండ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. అతనికి ఇప్పటికే వివాహమైందని, సమంతతో ప్రేమలో పడిన కారణంగా అతని భార్యకు విడాకులిచ్చే యోచనలో ఉన్నట్టు పేర్కొంది ఆ జాతీయ పోర్టల్. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. విడాకుల తర్వాత సమంత పుట్టినరోజు వేడుకలను రాజ్ డీకే ఘనంగా నిర్వహించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక సమంత రాజ్ డీకే దర్శకత్వంలోనే సిటాడెల్ హనీ బన్నీ అని ఒక వెబ్ సిరీస్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం క్యూటీ సమంత సోషల్ మీడియాలో హైలైట్గా నిలుస్తోంది. ఎక్కడ చూసినా సమంత వార్తలతో పాటు నాగ చైతన్య, శోభితా వార్తలే కనిపిస్తున్నాయి. శోభితానే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారంటే ఇప్పుడు శామ్ కూడా ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుందంటూ నెట్టింట ఓ న్యూస్ దుమారం రేపుతోంది. మరోవైపు శామ్ మరో షాకింగ్ డెసిషన్ కూడా తీసుకుందట. ఇక నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించకూడదని అనుకుంటోందట శామ్. ఎందుకంటే తెలుగులో ఎలాంటి మూవీస్ చేసినా తన పర్సనల్ లైఫ్కు ముడిపెట్టి ట్రోల్ చేస్తున్నారనే ఆందోళనలో ఉందట శామ్. అందుకే ఆ పుకార్లు తన దృష్టికి రాకుండా మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పటి నుంచి కేవలం బాలీవుడ్, కోలీవుడ్లో మాత్రమే సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. ఈ వార్త విన్న సమంత అభిమానులు సాడ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి దీనిపై సమంత అండ్ డైరెక్టర్ రాజ్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.